శ్రీమాత్రే నమః. ఈరోజు మనం జొన్న దోశలు, పచ్చ జొన్నలతో దోశలు వేసుకోవడం తెలుసుకుందాం. ఈ టిప్ చాలా ఉపయోగపడుతుంది. బిజీగా ఉండే వాళ్ళకి ఎక్కువ ఉపయోగం అవసరం ఈ విధానం. 1 కప్పు మినపగుళ్ళు, 2 కప్పుల బియ్యము, 1 కప్పు పచ్చ జొన్నలు, 1 స్పూను, 1/2 స్పూన్ కానీ మీ ఇష్టం, మెంతి పొడి. ఇవి తీసుకొని 12 గంటలు తడిపెట్టేసుకోవాలి. జొన్నలు విడిగా తడిపేసుకోవాలి. ఇలాగా బియ్యము, మినపగుళ్ళు కలిపేసి, మెంతులు కలిపేసి తడిపేసుకోవచ్చు. జొన్నలు మాత్రం కలపొద్దు. అవి అసలు సపరేట్. అసలుకి దోశ వేసే వరకు కూడా అది సపరేట్. మన వీడియో స్పెషలే అది. ఈ టిప్పు మాత్రం చాలా ఉపయోగపడుతుంది మీకు. తప్పకుండా రోజు తినగటానికి వీలవుతుంది. అసలు పులవదు, చాలా హాయిగా ఉంటుంది. ఇదిగోండి, ఇలాగా మనం రాత్రి తడిపి పెట్టేసుకున్నాము. జొన్నలు సపరేట్గా, బియ్యము సపరేట్గా. ఇదిగోండి, ఇప్పుడు మనం దేనికదే పిండి కూడా దేనికదే పట్టేసుకోవాలి. మళ్ళీ జొన్నల్ని ఇలా చిన్న బౌల్లోనే తీసుకున్నాం. ఆ జొన్న పిండిని ఇట్లా జొన్నలు విడిగా పట్టుకోవాలి. బియ్యము, మినపగుళ్ళని సపరేట్గా పట్టుకోవాలి. ఇట్లా మిక్సీ పట్టాక ఒక 2 గంటలు అట్లాగా బయట ఉంచాలి. జొన్నలు 1 గంట 2 గంటలు, ఇంకా అంతకన్నా అవసరం లేదు. వెంటనే దాన్ని స్టోర్ చేసేసుకోవచ్చు. లేదు అంటే వేసుకునే పోయే ముందర 8కి దోశ తింటామంటే 6కి మనం బ్యాటర్ రెడీ చేసుకోవాలి జొన్న పిండి. అదే కానీ అంతా కలిపేసి ఈ బియ్యంతో కలిపి వేసామనుకోండి, టేస్ట్ బాగుండదు. దోశ పుల్లగా అయిపోతుంది. బొజుబొజులు ఆడిపోతుంది. అంత నొరగొచ్చేస్తుంది, పిండి నిలవ ఉండదు. అందుకనేసి మన వీడియో స్పెషల్ ఏంటంటే, మీరు రోజు మాదిరిగానే మిక్సీలో వేసుకోరు కదా, దోశ ఇడ్లీ పిండిలు గ్రైండర్లో వేసుకుంటారు. ఎవరు ఎంత క్వాంటిటీ కావాలంటే దోశ పిండి అంతా ఇట్లా గ్రైండర్లో వేసి పెట్టేసుకోండి. కానీ ఆ రోజుకి సరిపోయేది ముందర రోజు కానీ ఆ రోజు కానీ, జొన్నలు అయితే జొన్నలు, సజ్జలు అయితే సజ్జలు, అవి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీని మనం ఇలాగా సపరేట్గా పెట్టుకొని మిక్సీ వేసేసుకోవచ్చు ఒక 2 గంటల ముందర. ఇదిగోండి, అట్లా వేసాక ఇది మర్నాడు ఉదయం నేను దోశలు వేస్తున్నాను. ఆల్రెడీ ఉదయం వేసేసాను అవసరము. ఇప్పుడు నా కోసం వేసుకుంటున్నాను. 10:30 అయిపోయింది. ఇప్పుడు ఈ పిండి మిగిలింది నాకు, దోశ జొన్న పిండి. ఆ పిండి నిన్నటి పిండి చెప్పాను కదా, ఇట్లా సపరేట్గా వేసుకున్నాను. దీంట్లో నాకు కావాల్సిన వరకు నేను కొంచెమే జీలకర్ర వేసుకుంటున్నాను. కావాలంటే వేసుకోండి. ఈ దోశలోకి జీలకర్ర కొంచెం మంచిది వేసుకుంటే. ఎంత మనకి జొన్న పిండి ఎక్కువ తినాలి అంటే ఒక కప్పు అది వేసుకోండి. లేదు నాకు అది ఇది సమానంగా కావాలంటే ఇక మీకు ఎవరిష్టం వాళ్ళది. ఒకవేళ నాకు నేను ఎక్కువ జొన్నలే తినాలనుకోండి, ఇది 3 కప్పులు జొన్న పిండి ఉంచుకొని 1 కప్పు ఆ దోశ బ్యాటర్ వేసుకోండి. లేదు నాకు అది ఇది హాఫ్, మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నేనైతే అది ఒక హాఫ్, ఇది ఒక హాఫ్ లాగా వేసుకున్నాను. మీరు ఎట్లా వేసినా కూడా జొన్న దోశ అయితే మెత్తగా స్మూత్గా బాగుంటుంది. గట్టిగా అయితే రాదు. గట్టిగా రావాలి అంటే బియ్యం ఎక్కువ వేసుకోవాలి. మనం ఇక్కడ బియ్యం ఏమి ఎక్కువ వాడలేదు కదా, 2 కప్పులే వేసాం కదా, స్మూత్గా ఉంటుంది దోశ. ఇదిగోండి, ఇట్లా నేను బ్యాటర్ రెడీ చేసేసుకున్నాను. ఆయిల్ కూడా తీసుకోదు ఈ దోశకి. ఎక్కువ ఆయిల్ అసలు అవసరం లేదు. ఊరికే మనం టేస్ట్ కోసం వేసుకోవటమే. కానీ వేస్తుంటేనే ఇలా బెజ్జాలు వస్తుంది. బెజ్జం వచ్చిందంటే దోశ బాగా అరుగుతుంది ఎప్పుడైనా కూడా, అదే గుర్తు. ఇదిగోండి, చక్కగా ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వేసుకోవచ్చు. నేను కొంచెం మందం వేసుకుంటాను. మీకు పల్చగా అసలు మామూలు మన దోశలా కావాలన్నా వస్తుంది. ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా, ఊరికే అలాగా వచ్చేస్తుంది. ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేస్తే చాలు. దీంట్లో స్పెషల్ ఏంటంటే మనం జొన్న పిండిని సపరేట్గా పెట్టుకోవాలి. సపరేట్గా పెట్టుకొని ఎవరికి ఎంత కావాలో అంత కలుపుకోవచ్చు సపరేట్ వేరే గిన్నెలో. నేను అట్లాగే కలుపుతాను ఎప్పుడైనా కూడా. ఇదిగోండి జొన్న దోశ. ఇది మన మినప దోశ అయితే వైట్గా ఉంటుంది. ఇది జొన్న దోశ కదా, కొంచెం పచ్చగా ఉంటుంది కలరు. తెల్ల జొన్నలు మళ్ళీ తెల్లగానే ఉంటుంది. ఇది పచ్చ జొన్నలు కదా, కానీ ఈ జొన్నలు తినటం చాలా మంచిది. షుగర్ వాళ్ళకి చాలా మంచిది. బాడీలో నీరున్నా కూడా, నార్మల్ వాళ్ళకి కూడా, ఈ ఊబకాయం వాళ్ళకంతా కూడా ఈ పచ్చ జొన్నలు తగలటం వల్ల బాడీలో నీరు లాగేస్తుంది. రాయలసీమ కల్లి రోజు ఈ జొన్న రొట్టె తింటారు. పొట్ట అంతా మడతలు పడి ఉంటుంది వాళ్ళకి. పచ్చ జొన్నలు చాలా మంచిది. కాకపోతే తినే విధానం అనేది తెలియదు. జొన్నలు అయితే తప్పనిసరిగా 12 గంటలు నానాలి. నానకపోతే అరగదు. జొన్నలు తిన్నారంటే పొట్టల నొప్పిలాగా వస్తుంది అలవాటు లేని వాళ్ళకి. ఇప్పుడు ఇది పిల్లలకి పెట్టినా కూడా బాగుంటుంది, ఏమీ ఆకలి కాదు. మనం కూడా ఈ దోశ తింటే దాహం వేయటం కానీ, లేదంటే పొట్ట పట్టేసినట్టు కానీ అట్లా ఏమి ఉండదు. ఎందుకంటే మనం జొన్నలు నానవలసినంతసేపు 12 అవర్స్ నానపెట్టాము. ఉదయం పిండిని కూడా తడిపేసాం కదా, 1 గంట 2 గంటలు నానపెట్టాం. అంటే
12 నుంచి 14 అవర్స్ నానిపోయింది కదా, ఇక మనకి ప్రాబ్లం లేదు. అదే వెంటనే 1 గంట 2 గంటల్లో చేస్తే కొన్ని కంప్లైంట్స్, తినలేరు, మళ్ళీ తినాలంటే తినాలనిపించదు. ఇది ఎంత బాగుంటుందో, పునుగులు వేసుకున్న కొంచెం పిండి గట్టిగా రుబ్బేసి పునుగులు, పొంగనాలు, ఊతప్పం, దిబ్బ, అసలు ఎన్ని రకాలు వేసుకున్నా సరే ఎంత మెత్తగా చాలా ఇష్టపడతారు. ఇది జొన్నలతో చాలా రెసిపీస్ ఉన్నాయి, స్వీట్ చేసుకోవచ్చు. స్వీట్లు కూడా నేను చూపిస్తాను, చాలా కుడుములు, ఇవన్నీ పచ్చజొన్నలతోనే. మీరు ఈ విధానంలో చేసినట్లయితే నాకు కామెంట్ చేయండి, నేను కూడా ఇలాగే చేస్తానని. నాకు తెలిసినంత వరకు నేను యూట్యూబ్ ఎన్ని వీడియోలు చూసినా కూడా నాకు ఈ విధానం దొరకలేదు. అందరూ కలిపేసి వేస్తారు, అది పిండి నిలవ ఉండదు. ఈ జొన్న దోశలకి ఆల్రెడీ ఇది మంచి ఒక టేస్ట్ ఉంటుంది, ఒక స్పెషల్ టేస్టే ఉంటుంది. దీంట్లోకి చేయాలనుకుంటేనే పల్లీ చట్నీలు, కొబ్బరి చట్నీలు, కానీ లేకుంటే కనుక ఇంట్లో నేనైతే కొంచెం కరివేపాకు పొడి, అవిసె గింజల పచ్చడి, అవిసె గింజలు వేయించేసుకొని కొంచెం చట్నీ ఉంది నాకు. ఆవకాయని ఆవపిండి లేకుండా, అదే మామిడికాయ పచ్చడి ఆవపిండి మెంతిపిండి ఏమీ లేకుండా పెట్టాము. అది చాలా బాగుంటుంది ఇలాంటి వాటిల్లోకి. అంటే ఉదయాన్నే మెంతిపిండి ఆవపిండిలు వేస్తే వేడి కదా, ఇవన్నీ ఏమీ లేకుండా, టెంక కూడా లేకుండా చిన్న ముక్కలు కోసి జస్ట్ ఉప్పు, కారము, వెల్లుల్లి, ఆయిల్, ఈ 5 రకాలతోనే పచ్చడి అయిపోతుంది. ఇలాంటి దోశల్లోకి ఇలా ప్లెయిన్గా ఉండేవి తినడం వల్ల డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మళ్ళీ కొబ్బరి చట్నీలు, పల్లీల చట్నీలు అంతా అవన్నీ తింటే హెవీ అయిపోద్ది ఫుడ్. అందుకని ఇలాంటివి తినేటప్పుడు ప్లెయిన్